మీకు స్వచ్ఛందంగా మీ మనసుకు నచ్చిన వేషం చేసింది అరే ఇది సూపర్ రా అనుకున్న వేషాలు నాలాగే అందరూ అదే ఏరంగి శర్మ గారిది అది దానికి రంజిత్ కుమార్ గారు పోయారనుకుంటాను కదా అనుకుంటాను కానూరు రంజిత్ కుమార్ ఆయన ప్రొడ్యూసర్ ఏరంగి శర్మ గారు డైరెక్టర్ గణేష్ పాత్ర రైటర్ అది కూడా నాకు ఆ వేషం ఎలా వచ్చింది అలసిపోయి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఏరంగి శర్మ గారికి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అక్కడ స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి ఎక్కడ హోటల్ పామ్ గ్రోవ్ అని ఒకటి ఉంది అక్కడ అవుతున్నాయి సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాను టికెట్స్ రిజర్వ్ చేసుకోవడానికి టు గో బ్యాక్ టు వైజాగ్ సరే వెళ్ళి అప్పుడు మహోన్మంతుడి తోకంత ఉండేది క్యూ టికెట్స్కి వెళ్ళామంటే 2-3 అయిపోతుంది మధ్యాహ్నం అని చెప్పి అక్కడే బండి ఆపేసి అప్పుడు 12:30 అయింది రండి కూర్చున్నాను అయింది ఆయన భోజనానికి ఇంటికి వెళ్తారు శర్మ గారు వీళ్ళుంటే దారిలో చెప్పాను సార్ నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అన్నాడు ఏమేంటండి ఇది సంగతి అది ఖాళీగా కూర్చుంటే ఏదో డెవిల్స్ వర్క్షాప్ అవుతుందంటారు మైండ్ ఒక పని చేయండి రేపటి నుంచి మీరు వచ్చేయండి స్క్రిప్ట్ అసిస్టెంట్కి కూర్చుంటారు ఆయనకి నేను పుస్తకాలు పురుగునని తెలుసు గణేష్ పాత్రకి తెలుసు ఆడు ఎప్పుడో మాటల్లో చెప్పుకుంటాడు ఓకే రంజిత్ గారికి చెప్తాను 500 a month ఓకే అన్నారు ఓకే 500 ఓకేయా కాదు అసలు ఒక చిన్న ఉపాధి దొరికింది ఇంటికి వెళ్ళిపోయేవాడిని పర్లేదు వెళ్ళక్కర్లేదు ఉండు అన్నారు ఉన్నా అంత అయిందండి రోజు సిట్టింగ్స్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ విత్ డైలాగ్స్ ఆల్మోస్ట్ అంటే డైలాగ్ వెర్షన్ కాదు కానీ ఫుల్ ఆవేళ చదివి వినిపించడం ఎవరికి ప్రొడ్యూసర్ గారికి అప్పుడు లక్ష్మీ ఫిల్మ్స్ ఎవరో ఉండేవారు పెద్ద ఆయన అంటే పెద్ద లక్ష్మీ ఫిల్మ్స్ చాలా పెద్ద సంస్థ ఎవరో జిఎల్ఎన్ ప్రసాద్ ఎవరో పెద్ద ఆయన కొడుకు చూస్తున్నాడు అతను శర్మ రంజిత్ కుమార్ వచ్చి కూర్చున్నారు చదివి గణేష్ పాత్ర రీడింగ్ ఇచ్చాడు అయిపోయింది ఓకే అంటే ఓకే వేషాలు ఏంటి ఒకసారి ఆర్టిస్టులు కూడా ఫిక్స్ చేసేయండి అనుకున్నారు అందులో నారాయణరావు హీరో జి నారాయణరావు అలా ఒక్కొక్క క్యారెక్టర్ అవుతుంది ముసలి వేషం అవుతుంది అంటే ముసలుడి నా తండ్రి రంజిత్ అయితే ఆ ముసలాన్ని కూడా ఒకసారి ఏదో అనుకుంది శర్మ గారు ఆయనకి నాలాగే పాన్ హ్యాబిట్ ఉంది జరదా పాన్ లేచి కూర్చొని నేను ఆ వేషానికి హేమసుందర్ అనుకుంటున్నాను అన్నాడు నన్ను నిజమండి ఆయన చక్కని లేచారు రంజిత్ గారు ఆ వేషం ఏదో వేషం వద్దాం హేమసుందర్కి బట్ ఆ వేషం అంటారేంటి మీకు గుమ్మడి గారు అప్పుడు రంగారావు గారు లేరు టాటా చెప్పేశారు గుమ్మడి గారు కావాలా కట్టి పడేస్తారు 4 రోజులు చెప్పండి చూడండి గుమ్మడి గారు యాక్టరా కాదు ఆ వేషానికి పాత వాళ్ళు యాక్ట్ చేస్తారు ఎవరు యాక్ట్ చేసినా వాళ్ళు కనిపిస్తారు నాకు అది కాదు క్యారెక్టర్ కనిపించాలి కొత్త అడిగితేనే కరెక్ట్ అని ఏదో ఆయన లాజిక్ ఆయన చెప్పాడు మొత్తానికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ వేషం అండి అది బెస్ట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇన్ టోటల్ కెరీర్ మళ్ళీ అలాంటి వేషం పడలే అంత గొప్ప వేషం పడలే పెరాలిటిక్ పేషెంట్ 2 కూతుళ్ళు వాళ్ళ పెళ్ళు లేదు మధ్యతరగతి గోలే బట్ వేషం మంచి వేషం చాలా మంచి రోజు మేకప్ ఉండేదండి ఎక్సెప్ట్ సాంగ్స్ షూటింగ్ అప్పుడు తప్ప అంటే అయింది అదే నాకు నంది అవార్డ్ బెస్ట్ యాక్టర్ వచ్చింది దానికి అది నా 4వ సినిమా 5వ సినిమా అంతకంటే పెద్ద ఎక్కువ లేదు వేషం అయిపోయింది అన్న రంజిత్ గారు కూడా బాగా చేశారన్నాడు అయిపోయింది సరే అప్పుడు ఈనాడు వచ్చేది పత్రిక ఏమైందంటే ఒక సీఎం గారండి కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు
మర్రి చెన్నారెడ్డి. చెన్నారెడ్డి గారు, ఎందుకు మర్రి అంటే గ్యాప్ ఉందంటే ఒక మర్రి కట్అవుట్ ఇది చేసి ఆయన పుట్టినరోజుకు ఊరేగించారు. మర్రి చెన్నారెడ్డి మర్రి చెట్టు. అప్పుడు ఆ మర్రి చెట్టు అన్న సాయం లేకపోతే నాకు ఆయన పేరు గుర్తుండేది కాదు. వెళ్ళి అప్పటికి 5 రోజుల్లో ఎంతలోనూ నంది అవార్డ్స్ ఫంక్షన్, నాది బెస్ట్ యాక్టర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగా ఈ గణేష్ పాత్రే మరి ఎందుకు రాశాడో ఉత్తరం తెలియదు. ఈ నాలాగ ఎందరోకి ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది మలయాళం, ఆయన ఏదో రాశాడు, ఇలాంటివి రీమేక్ల కింద వస్తాయేమో అన్న డౌట్ ఏదో ఎక్స్ప్రెస్ చేశాడు. అది ఆయన సెక్రటరీ సీఎంకు చూపించాడు. ఆయన చిరాపడి క్యాన్సిల్ అన్నాడు. ఏంటి ఫంక్షనే క్యాన్సిల్, నంది అవార్డ్ ఫంక్షన్ క్యాన్సిల్డ్. ఆ సంవత్సరం మరు సంవత్సరం ఆ నెక్స్ట్ 76, 78లో పెట్టారు, లేకపోతే 78, 81లో పెట్టారు. ఏదో అలా మొత్తం ఒక 2 సంవత్సరాలు తల్లిసింది. మీకు అనౌన్స్ చేశారనికే? నాకు అని కాదు, అసలు ఆ సినిమాకే. ఆ సంవత్సరం నంది అవార్డ్స్లో 6, 7 నంది అవార్డ్స్ మావి. నేను బెస్ట్ యాక్టర్, నా కూతురు రూప బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్ గారు బెస్ట్, అలాగే బెస్ట్లు 4, 5 బయట వాళ్ళకి వెళ్ళినట్టున్నాయి. 10, 15లో కూడా అయింది. అది బెస్ట్ క్యారెక్టర్ అంటే అది. మళ్ళీ అలాంటి వేషం పడలా.